అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా. కార్తీక పురాణంలోని 20వ అధ్యాయనం. జనక మహారాజు చతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలేనని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకా ఏమైనా విశేషములు గలవా యను సంశయం కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరికొన్ని ఉదాహరణలు విన్నవించి నన్ను కృతజ్ఞునిగా చేయుడని ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించదను, ఆలకింపుమని ఆ కథా విధానం ఇట్లు వివరించితిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యము గురించి నీకు మొత్తముయూ తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంతటా అత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే నేను ఈ వ్రతము గురించి ఈ మాసము గురించి నీకంతయును వివరించదను. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదలకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుడి కంటే వేరు దేవుడే లేడు. ఏ మానవుడైనా కార్తీక మాసమున నదీ స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను గలుగు ఫలితం అపారం. ఇదొక ఇతిహాసం వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లు కొంతకాలం పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ ధనములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుతూ దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొని ప్రజలను భయానికి గురి చేసెను. ఇట్లు కొంతకాలం జరుగగా అతని దౌర్జన్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవునబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురంగ, పదాది సైన్య బలైతులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలుమూలల వైపులు శిబిరాలు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చోరుల ద్వారా తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసంసిగ్ధుడై ఉండెను. అయినను వచ్చిన వారు బలోపేతులై తాను బలహీనుడని ఆలోచించక, భీతి చెందక, శాస్త్ర సన్మితమై రథమెక్కి సైన్యాధిపతులను ఉరిగొల్పి చతురంగ బల సమేతంగా సైన్యంతో యుద్ధ సన్నిగ్ధుడై వారిని ఎదుర్కొని బ్రేరి మోగించి సింహనాదం గాంచెను. మేఘములు గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యముపై బడెను. 20వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.